పౌరులకు కీలకమైన పత్రమైన రేషన్ కార్డు 3 విభిన్న వర్గాల ఫలితంగా పునర్నిర్మాణ ప్రక్రియకు గురైంది. బీపీఎల్, ఏపీఎల్ రేఖకు మరియు అంత్యోదయ కార్డులు గృహలక్ష్మి మరియు అన్నభాగ్య వంటి పథకాలకు ఆవశ్యకం. వివిధ ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఈ కార్డు అర్హతను నిర్ధారిస్తుంది. అయితే ఆహార శాఖ నుండి ఇటీవలి పరిణామాలు నిష్క్రియాత్మక కార్డులను రద్దు చేసే దిశగా గణనీయమైన ఎత్తుగడను వెల్లడిస్తున్నాయి. బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డులను కలిగి ఉన్న కొంతమంది వ్యక్తులు తమ అర్హులైన ఆహార ధాన్యాలు పొందడం లేదని ఆశ్చర్యకరమైన వెల్లడి వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ సౌకర్యాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే రేషన్ కార్డులను డియాక్టివేట్ చేయాలని ఆహార శాఖ నిర్ణయించింది. తీవ్రమైన చర్యల్లో మొత్తం 3.26 లక్షల కార్డులు రద్దు చేయబడుతున్నాయి. రద్దు సమీక్ష ప్రాథమికంగా 6 నెలలుగా నిష్క్రియంగా ఉన్న బీపీఎల్ కార్డులపై దృష్టి పెడుతుంది. ఇది అవసరమైన ఆహార సరఫరాలను పొందడం మినహా ఇతర ప్రయోజనాల కోసం దుర్వినియోగాన్ని సూచిస్తుంది. కేవలం ఆసుపత్రి చికిత్స లేదా పెన్షన్ సేకరణ కోసం మాత్రమే కార్డును ఉపయోగించిన సందర్భాలు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రేరేపించాయి. దీంతో పాటు నకిలీ రేషన్ కార్డులను గుర్తించడం తీవ్ర ఆందోళన చేస్తుంది. రేషన్ కార్డు లేని వారు ముందస్తు నోటీస్ లేకుండా ఆకస్మిక రద్దులను ఎదుర్కొంటారు. తద్వారా వారు ప్రభుత్వ ప్రయోజనాలు మరియు రేషన్ అర్హతలకు అనర్హులుగా మారుతారు. నకిలీ రేషన్ కార్డుల ప్రాబల్యం గణనీయంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ కార్డు సమాచారాన్ని ఆధార్ కార్డులతో అనుసంధానం చేయడం తప్పనిసరి అయింది. ఈ చర్య మోసాన్ని అరికట్టడంలో సహాయపడడమే కాకుండా పారదర్శక మరియు జవాబుదారీ పంపిణీ వ్యవస్థను నిర్ధారిస్తుంది. రేషన్ కార్డు వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నందున పౌరులు ప్రభుత్వ పథకాలకు అర్హతను నిలుపుకోవడానికి మార్గదర్శకాలను పాటించాలని కోరారు. మోసపూరితమైన వాటి నుండి నిజమైన రేషన్ కార్డులను వేరు చేయడంలో ఆధార్ అనుసంధానంపై ఉన్న ప్రాధాన్యత కీలకమైన సాధనంగా పనిచేస్తుంది.